హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని దేవికాంత్. ఈరోజైతే టిఫిన్ తినేసేద్దాం. ఫస్ట్ అయితే అట్టు తింటున్నాను. ఈరోజు బయటే తాగడం జరిగింది టిఫిన్. ఎందుకంటే నిన్న సాయంత్రం అయితే చపాతి విత్ ఎగ్ బుర్జీ చేశాను. అండ్ ఇంకా ఆప్షన్ లేదు టిఫిన్ ఏది వేసుకోవాలి అనేసి, కాబట్టి అట్టు ఓన్లీ అట్టు విత్ అల్లం చట్నీ అండ్ పల్లీ చట్నీ అన్నట్టు తినేసేద్దాం. పుల్లగా అయితే లేదు. తిన్నాక ఏమన్నా బెడ్ ఫుడ్ తింటే నాకు వెంటనే గ్యాస్ లాగా వచ్చేస్తుంది. చూద్దాం. ఇంకా అయితే ఇది ఇడ్లీ అన్నమాట. ఇందాక అట్టు తిన్నాను కదండి, ఇప్పుడు ఇడ్లీ. నెక్స్ట్ వచ్చేసి నేను పూరి తింటాను అనమాట. పూరీలోకి వచ్చేసి బంగాళదుంప శనగపిండి మిక్స్ కర్రీ అన్నమాట. పూరీలు అయితే పర్లేదు, బాగానే అనిపించినాయి. పెద్ద హోటల్స్ నుంచి ఏం తెప్పించలేదు. ఇట్లా రోడ్ సైడ్ ఉంటాయి కదా, అక్కడి నుంచి తేడం మాత్రమే జరిగింది. ఇంకేది వచ్చేసి డామినోస్ చాకో లావా కేక్. ఒకసారి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి. ఇట్స్ అమ్మీ ఆసమ్. ఇది వేడిగా ఉండి తింటేనే బాగుంటుంది అన్నమాట. ఇది నేను వెజ్ అనే అనుకుంటున్నాను. నేను ఎక్కువ గుడ్ వేసినటువంటి కేక్ ఏదైనా ఉంది అంటే అది నేను తినను. ఫ్రీగా ఇచ్చిన 5 kgs ఇచ్చిన 10 kgs ఇచ్చినా నేను తినను. ఇట్స్ రియల్లీ ఆసమ్ అంటే ఆసమ్. ఇది ఎక్కడ నచ్చుతుంది అంటే దాంట్లో వేసే ఇంగ్రీడియంట్సే చాలా టేస్ట్ ఉంటాయన్నమాట. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని దివ్యకాంత్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు అయితే దివ్యకాంత్ స్కూల్లో మ్యాథ్స్ ఎక్స్పో జరిగింది. అండ్ కొంతమంది స్టూడెంట్స్ సైన్స్ ఎక్స్పోకి సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు వచ్చేసి ఫిబ్రవరిలో సైన్స్ ఎక్స్పో జరుగుతుంది అనమాట. అండ్ ఏవో కొన్ని క్లిప్స్ తీయడం జరిగింది. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Like fraction, the fraction in both same denominators are called like fraction. Example: 2/5, 3/5, 4/5 and 6/5. Unlike fraction, unlike denominators are all the unlike fraction, examples 5/3, 5/6. ఓకే, చాలు. ఇట్స్ ఏ సెక్షన్ నువ్వు? ఏంటి నీ టాపిక్ ఏంటి? ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తావా? చెక్. చాలా గోల్గా ఉంది కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తున్న 7up పజిల్ వచ్చేసి మా బాబు దివ్యకాంత్ అండ్ రేష్వంత్ అనేటువంటి ఇంకో బాబు చేసిందనమాట. యాక్చువల్లీ వీడిది ఫస్ట్ చూద్దామని వచ్చాను కానీ వీడు నాకు కనిపించలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి చార్ట్ ప్రిపేర్ చేసింది మావాడు అయితే అసలు కాదు. మావాడు ఉల్లు బద్ధకం. మావాడి సంగతి మీకు చెప్పనక్కర్లేదు అనుకుంటా. రేష్వంత్ చేశాడు, టాపిక్ నేర్చుకున్నాడు దివ్యకాంత్, వాడే రేష్వంత్ అన్నట్టు. ఇంకొచ్చేసి ఇంకా ఒకరిది చూడడానికి వచ్చి మనం వెళ్ళిపోకూడదు కదండి, అది మన స్వార్థం అవుతుంది. ఇంకా వచ్చేసి అన్నీ తెలుసుకుంటేనే మంచిది, మనకి కొంచెం నాలెడ్జ్ వస్తుంది అనేసి నేను అందరినీ మీట్ అవ్వడం జరిగింది. ఇంకొచ్చేసి ఇక్కడ అందరివి చూస్తూ వస్తున్నాను అనమాట. ప్రాఫిట్ ఆఫ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఇంకా వచ్చేసి చాలామంది పిల్లలు చెప్తాను అని అన్నారు. ఇక్కడ వచ్చేసేసి మీరు చూస్తున్నారు కదా సర్కిల్ గురించి. సర్కిల్లో భాగాలు ఉంటాయి కదా, పార్టీషన్స్.
వాటి గురించి చెప్తున్నారు. చాలామంది పిల్లలు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే అని అనేసారు. వీడే మా బాబు అనమాట. అయితే ఎక్స్ప్లెయిన్ వద్దమ్మా, నాకు ఒక్కొక్కరిది టాపిక్ వింటూ పోతూ ఉంటే చాలా అవర్స్ అవుతాయి. ఏవో కొన్ని మాత్రమే నేను విన్నానన్నమాట. ఆ తర్వాత ఎందుకు ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే పిల్లలు చెప్తున్నారు, మీరెవరు అన్ని సెక్షన్సా కంపేర్ చేశారా అంటే అన్ని సెక్షన్స్ని ఒక చోట అయితే కూర్చోబెట్టలేదు, సపరేట్గా కూర్చోబెట్టారు అనేసి చెప్తున్నారు. చాలా ముద్దుగా ఉన్నారు కదండి పిల్లలు. ఇంకా అయితే నాకు చాలా సంతోషం. పిల్లలు చూసినప్పుడల్లా చాలామంది బాధలు అనేవి మర్చిపోతూ ఉంటారు, అందులో నేను ఒకదాన్ని. ఇంకా అయితే డిసెంబర్ 23 తారీఖున శాంటాక్లాస్ డ్రెస్ వేసుకురమ్మన్నారంట. అది నేను వాడికైతే కొనలేదు. ఇంకొచ్చేసి తను వచ్చేసి నా పక్కన నేను ఎందుకు త్వరగా వెళ్ళిపోతాను అన్నదానికి రీజన్ ఆమె అనమాట. ఎందుకంటే కొంచెం డ్రాప్ చేయరా అనేసింది. నాకన్నా 1 అవర్ ముందు వచ్చారు. తనకు పోతే బోర్ కొట్టేసినట్టుంది. ఇంకా తను చెప్తున్నారు, అక్కడికి వెళ్ళండి, ఆ మూలన వెళ్తే ఒక ఫజిల్ ఉంది, ఒక బర్డ్ని మనము పార్ట్లుగా ఉంటాయి, అంతా సెట్ చేయాలి, టైం లిమిట్ ఉంటుంది అని చెప్తున్నారు. నేను వెళ్ళాను కానీ చేయలేదని చెప్తున్నారు. అమ్మో నన్ను వెళ్ళమంటున్నారు, నేను పెట్టలేమో, వెళ్తే కనుక పరుగు పోతుంది అని అన్నాను. కానీ నేను ఆ 1 minute లోపలే చేశాను. తను ఒక చాక్లెట్ కూడా ఇచ్చాడు, అది మెలోడీ చాక్లెట్ అనమాట. ఇంకా అయితే పిల్లలందరూ ఇక్కడ ఈ బాబు వెళ్తుంటే ఆపాడు. వాడు మా దివికాంత్ ట్యూషన్కి వస్తాడు, ధూండి విశాలని. సరేలే పాపం పిలిచాడులే అంటే నేను అడుగుతున్నాను. వీళ్ళ టాపిక్ కూడా పార్ట్స్ ఆఫ్ సర్కిల్ గురించే చెప్తారు. సర్కిల్ ఎన్ని పార్ట్స్ చేస్తే ఏమవుతుంది, కార్డ్ అని, ఇంకొచ్చేసి మిడిల్ ఆఫ్ ద పార్ట్ని ఏమంటారు, అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, నేను విన్నాను అనమాట. అదే కాకుండా పర్టికులర్గా అక్కడ ఉన్న ఎల్లో బోర్డులో ఆ పాప ఒక రబ్బర్ బ్యాండ్తో చేసి చూపుతుంది, ఎక్కడంటే ఏంటి, ఎలా అంటే ఏంటి అనేసి. ఒకప్పుడు మ్యాథ్స్ అనే బుర్రకెక్కే కావు, కానీ ఇప్పుడు పర్లేదు. నా కోసం నేర్చుకోకపోయినా మా బాబు కోసం నేను నేర్చుకోవాలనే తపనైతే పడుతున్నాను. చూడాలి పెద్ద అయితే ఏమవుతాడో మా వాడి పేరు చేతన్ అనమాట. మా దివికాంత్తో పాటు ప్రీవియస్ స్కూల్లో చదివాడు. ఇద్దరిని ఒకేసారి చేంజ్ చేశాము. ప్రీవియస్ స్కూల్లో నుంచి ఎందుకు చేంజ్ చేశాను, అక్కడ నాకు చాలా సిచ్యువేషన్స్ జరిగాయి. నేనైతే చాలా అవమానాలు ఎదుర్కొన్నాను ఆ స్కూల్లో. ఏంటంటే అక్కడ ఉండే ప్రిన్సిపల్ సార్కి ఫ్రెండ్షిప్ ఒక ఆయన అనమాట, స్కూల్లో ఒక బాబుని, వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్ అయితే వాళ్ళ బాబు తప్పు చేస్తే వీడు తప్పు చేశాడని నిలదీసినందుకు ఆయన నన్ను బ్లేమ్ చేయాల్సి వచ్చింది. వయసులో చిన్నోడే కానీ నన్ను బ్లేమ్ చేశాడు. ఎవరికి ఉండవండి ఆస్తులు, అందరికీ ఉంటాయి. ఆయన స్కూల్ అయితే అలాంటి స్కూల్లో నేను 2 కట్టగలను. కానీ ఆ మాట అన్నందుకు నేను నియర్లీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. దాని గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పుడైనా సందర్భం ఉన్నప్పుడు. ఆ అమ్మాయిని చూసి, ఆ బ్లాక్ కలర్ శారీ అమ్మాయిని చూసి నేను టీచర్ ఏమో అనుకున్నాను. అరే హిందీ బొద్దుగా చబ్బీగా ఉంది అని అంటే తను వచ్చేసి చెప్తుంది, ఆ శకుంతలాదేవి గెటప్ అని చెప్పింది. తను మా బాబు యొక్క ఆటోలోనే రోజు వస్తూ ఉంటుందంట. నేనైతే గుర్తుపట్టలేకపోయాను. తనకి తెలిసి అడిగాను అనమాట, శకుంతలాదేవి ఎవరు, ఎక్కడ పుట్టారు అని అడిగి తెలుసుకున్నాను. శకుంతలాదేవి బెంగళూరులో పుట్టింది, హ్యూమన్ క్యాలిక్యులేటర్లో ఫస్ట్ అని చెప్తుంది. నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ఆ ఏజ్కి ఏమి చేసేదాన్ని కాదండి. ఆ 90s కిడ్స్ ఒక ఇది చెప్తే అదే అనమాట. మీ సైలెంట్గా ఆ ఫింగర్ వేసుకొని మౌత్ మీద కూర్చోండి అంటే అలానే కూర్చుండే వాళ్ళం. అలానే జరిగింది మా చైల్డ్హుడ్ అంతా. ఇప్పుడు పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారండి. ఎందుకంటే అది తల్లిదండ్రుల వల్లే. ఒక తల్లిదండ్రులు తీర్చిదిద్దడం వల్లే పిల్లలు ఉంటారు. ఒకవాడు రౌడీ అయ్యాడన్నా, ఒకడు గొప్పవాడైనాడన్నా అది తల్లిదండ్రులు నిలబెట్టినటువంటి ఇదేనండి. పిల్లలు అలా వెళ్తుంటే నేను చెప్తా అంటున్నారు. అది గుడ్ కదా. దాన్ని బట్టే అర్థమవుతుంది మన నిదానంగా వెళ్తుందండి ఇండియా అనే కంట్రీ డెవలప్మెంట్ అనేది. మొన్న ఒక తిరిగే
ట్రావెల్ యూట్యూబర్ ఇండియాని తిడుతున్నాడు. మనం ఇతర కంట్రీస్తో పోల్చుకుంటే ఎన్నో స్ట్రగుల్స్ వచ్చాం, ఇంకా కరప్షన్ జరుగుతుంది, తప్పంటలేదు. మీరు ఎంత మన దేశం మీద ప్రేమ ఉండాలి, అలా తిట్టకూడదు. ఎన్ని దేశాలు తిరిగి మన చేతికి డబ్బులు వచ్చేసాయి అనేసరికి తలకి ఎక్కకూడదు. అదే కదా ఈ మధ్య ఒక హీరో కూడా తన పునాదిని మర్చిపోయాడు, నేను మాట్లాడనని చెప్పడం వల్లే చాలామంది కోపాలు వచ్చాయి. మనం ఎక్కడ పుట్టాం, కనీసం మనం పుట్టిన దేశాన్ని మనం పొగుడుకోవాలండి. ఇంకొచ్చేసి నేను ఇక్కడ సోనియా మ్యారేజ్ చూశాను, అదేవిధంగా ఉసిరికాయ పచ్చడి పెట్టాను అనమాట. టాపిక్ చెప్తూ ఉంటే ఎటో వెళ్ళిపోతున్నాను. ఉసిరికాయ పచ్చడి గురించి చెప్తూ ఏమంటున్నానంటే, నేను ఈరోజు ఉసిరికాయ అది నిన్నే తెచ్చానండి, ఎప్పుడన్నా ట్రై చేద్దాంలే 1 kgలో అన్నట్టుగా తెచ్చాను. పచ్చడి పట్టాను అనమాట. ఉసిరికాయలు అయితే శుభ్రంగా ముందు కడుక్కున్నాను. కారం, ఉప్పు, చింతపండు అండ్ ఆవాలు, మెంతులు, ఉసిరికాయలు ఇలా కడిగేసేసి ఇంకా పెచ్చులు తీసుకున్నాను. చూపిస్తున్నాను అనమాట పెచ్చులు ఎలా తీసాను అని. మీకు కనిపిస్తున్నాయా? ఆ పెచ్చులు ఉంటే ఏంటంటే లైట్గా కొంచెం ఒక్క డాట్ కుళ్ళినా అది అంతా కుళ్ళుడైపోతుంది పచ్చడి. ఇలా నూనెలో నేను వేయించుకొని తీసుకున్నానండి ఉసిరికాయలన్నిటిని పక్కన. అదేవిధంగా ఇక్కడ వచ్చి నేను వాడింది వేరుశనగ నూనె అండ్ చింతపండు గుజ్జు కూడా ఉడకబెట్టుకొని ఉంచుకున్నానండి. అదేవిధంగా కారం ఇంకా అయితే ఈ చింతపండు గుజ్జుని నేను ఆవాలు, జీలకర్ర వేసేసిన తర్వాత చింతపండు గుజ్జు వేసి ఫ్రై అవ్వాలండి. ఎందుకంటే తడి ఉంటే కొంచెం పచ్చడి పాడైపోతుంది. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇది వచ్చేసి ఆవాలు, మెంతిపిండి పొడి అండి. మెంతులు చాలా తక్కువ వేసుకోండి. ఉప్పుని ఇట్లా నేను మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను. ఇంకా అదేవిధంగా వలిచిన వెల్లుల్లి రబ్బలు దించే ముందులో వేసుకొని పచ్చడి అంతా ప్రిపేర్ చేశానండి. ఆ చివరి క్లిప్పు నేను తర్వాత వీడియోలో చూపిస్తాను ఎలా వచ్చింది పచ్చడి అనేసి. ఐ హోప్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. పావని దికాంత్ నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.